channel. This is yours Deepthi Mahesh. ఈ రోజు ఏంటబ్బా దీప్తి డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్ లో వీడియో చేస్తున్నాను అనుకుంటున్నారేమో. ఈ రోజు వీడియో వచ్చేసి హెయిర్ ఆయిలింగ్ వీడియో చేద్దాం అనుకున్నాను. నేను హెయిర్ ఆయిల్ ఎలా అప్లై చేసుకోవాలి, ఎలాంటి టిప్స్ ఫాలో అవ్వాలి అనేది ఒక వీడియో చేశాను కదా, బట్ నేను చూపిస్తూ చేయలేదు, ఓరల్గా చెప్పాను. సో నేను ఈ వీడియోలో హెయిర్ ఆయిల్ అప్లై చేసుకునేటప్పుడు నేను ఎలాంటి టిప్స్ ఫాలో అవుతాను, అసలు ఎలా అప్లై చేసుకుంటాను, ఆయిల్ ఎలా మిక్స్ చేసుకుంటాను అని కూడా ఈ వీడియోలో నేను మీకు చూపించాలనుకున్నాను. సో దట్ వీడియో అనేది కిచెన్లో చేస్తాను అనమాట. సో మీకు ఏదైనా అన్కంఫర్టబుల్గా అనిపిస్తే ప్లీజ్ ఇగ్నోర్ ఇట్. ఓకే ఫైన్. ఇంకా మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. సో హెయిర్ ఆయిలింగ్ అన్నాను కాబట్టి నేను ఫస్ట్ ఒక బౌల్ అయితే తీసుకుంటున్నాను. ఎంటీ బౌల్ తీసుకున్నాను అనమాట. ఈ ఎంటీ బౌల్లోకి నేను యూజ్ చేసే ఆయిల్స్ చూపిస్తాను. 3 వచ్చేసి, ఒకటి క్యాస్టర్ ఆయిల్, అండ్ సెకండ్ వన్ ఈజ్ కోకోనట్ ఆయిల్, థర్డ్ వన్ ఈజ్ రోస్మేరీ ఆయిల్. క్యాస్టర్ ఆయిల్ అనేది చాలా బాగా పనిచేస్తుంది ఎవరికైనా కానివ్వండి, హెయిర్ అనేది బ్లాక్గా ఉండడానికి, థిక్గా అవ్వడానికి, అండ్ అలాగే డాండ్రఫ్ పోవడానికి, హెయిర్ గ్రోత్కి, అన్నిటికీ క్యాస్టర్ ఆయిల్ చాలా బాగా పనిచేస్తుంది. అండ్ కోకోనట్ ఆయిల్ వచ్చేసి ఏంటంటే క్యాస్టర్ ఆయిల్ కొంచెం థిక్గా ఉంటుంది కదా, సో దాన్ని కొంచెం లూజ్ చేయడం కోసం కోకోనట్ ఆయిల్ మిక్స్ చేస్తాను, ఎందుకంటే అంత థిక్గా ఉన్నది మనకు అప్లై చేసుకోవడం కష్టం. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి రోస్మేరీ ఆయిల్. ఈ రోస్మేరీ ఆయిల్ ఏంటంటే హెయిర్ రీగ్రోత్కి చాలా బాగా పనిచేస్తుంది అనమాట. సో మనం దాన్ని ప్రిపేర్ చేసుకోవడం కొంచెం కష్టమే. రోస్మేరీ ప్లాంట్ ఉంటే కనుక దాని లీవ్స్తో మనం ఆయిల్ ప్రిపేర్ చేసుకోవచ్చు, బట్ మనకు అవైలబుల్గా ఉండదు కాబట్టి నేను ఆన్లైన్లో తెప్పించుకుంటాను ఇప్పుడు. సో నేను ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. ఫస్ట్ అయితే క్యాస్టర్ ఆయిల్ వేసుకుంటున్నాను. చూడండి, ఇది క్యాస్టర్ ఆయిల్ అనమాట. ఆల్మోస్ట్ ఒక 3 to 4 స్పూన్స్ వరకు వేసుకున్నాను. క్యాస్టర్ ఆయిల్ అనేది చూడడానికి కొంచెం కలర్ డార్క్గా ఉంటుంది అండ్ అలాగే థిక్గా కూడా ఉంటుంది. క్యాస్టర్ ఆయిల్లో కొంచెం కోకోనట్ ఆయిల్ కూడా వేసుకుంటున్నాను. ఓకే, మీకు కనిపిస్తుందో లేదో, కోకోనట్ ఆయిల్ కూడా కొంచెం యాడ్ చేసుకుంటున్నాను. సో ఈ కోకోనట్ ఆయిల్ కూడా యాడ్ చేసుకున్నాను కదా, దీన్ని మనం కొంచెం హీట్ చేసుకోవాలన్నమాట. హీట్ చేసుకోవాలి స్టవ్ మీద. సో డబుల్ బాయిలింగ్ ప్రాసెస్లో అయినా చేసుకోవచ్చు, లేదంటే లో ఫ్లేమ్లో పెట్టుకుని అయినా మనం హీట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను మీకు హీట్ చేసి చూపిస్తాను. స్టవ్ వెలిగించాను. సో మీకు కెమెరాలో క్యాప్చర్ అవుతుందో లేదో తెలీదు. ఇదిగోండి, ఇలా ఒక 2 or 3 సెకండ్స్ మనం హీట్ చేస్తే సరిపోతుంది అనమాట. సో నాకు షూట్ చేసే వాళ్ళు ఎవరు లేరు కాబట్టి నేను సెల్ఫ్గా షూట్ చేసుకుంటాను కాబట్టి కొంచెం మీకు స్క్రీన్ అటు ఇటుగా అనిపించవచ్చు. ప్లీజ్ అలౌ మీ. ఓకే, చాలు, ఒక 5 సెకండ్స్ అయింది. సో ఇది హీట్ అయింది కదా, ఆల్రెడీ కొంచెం పొగల్లా వస్తుంది అనమాట, చాలా హీట్ ఎక్కేసినట్టుంది. సో ఇది హీట్ చేస్తాను నేను ఆల్రెడీ. దీన్ని చూపిస్తూ ఉండండి. ఇదిగోండి, హీట్ చేస్తాను. ఓకే ఫైన్. సో దీనిలో ఇది కొంచెం చల్లగా అయిన తర్వాత దీనిలో మనం రోస్మేరీ డ్రాప్స్ కలుపుకోవాలన్నమాట. సో అది హీట్ అయింది కదా, కొంచెం చల్లారేంత వరకు వెయిట్ చేద్దాము. చల్లారిన తర్వాత మనం హెయిర్కి అప్లై చేసుకునే ముందు రోస్మేరీ డ్రాప్స్ ఒక 2 or 3 వేసుకుంటే సరిపోతుంది. నేనైతే 2 డ్రాప్స్ వేస్తాను అంతే, ఎక్కువగా వేయను. సో దీన్ని చల్లారిన తర్వాత మనం హెయిర్కి అప్లై చేసుకుందాం. సో ఐఎమ్ బ్యాక్. ఆయిల్ అయితే గోరువెచ్చగా అయిపోయింది అనమాట. సో ఈ గోరువెచ్చగా అయిపోయిన ఆయిల్లో ఇప్పుడు మనం రోస్మేరీ ఆయిల్ని మిక్స్ చేసుకోవాలి. సో నేను మీకు చూపిస్తాను, చూడండి. రోస్మేరీ ఆయిల్ అనేది ఇలా ఉంటుందన్నమాట. మీకు రోస్మేరీ లీవ్స్ అని, రోస్మేరీ ప్లాంట్ అని ఒకసారి అమెజాన్లో సెర్చ్ చేసినా, రోస్మేరీ ఆయిల్ అని సెర్చ్ చేసినా మీకు ఈజీగా తెలిసిపోతుంది. నిన్న వీడియోస్లో నేను అన్బాక్సింగ్ వీడియో చేశాను కదా, సో ఆ ప్రొడక్ట్స్లో ఇది వన్ ఆఫ్ ది ప్రోడక్ట్ అనమాట. సో మనం ఈ ఆయిల్ని మన రెగ్యులర్ హెయిర్ ఆయిల్లో మిక్స్ చేసుకోవడానికి వాళ్ళు ఒక డ్రాపర్ ఇస్తారు. సో ఈ డ్రాపర్తో మనం ఒక 2 డ్రాప్స్ వేసుకుంటే సరిపోతుంది అనమాట. ఓన్లీ 2 చాలు. సో నేను దీన్ని ఇప్పుడు నా క్యాస్టర్ ఆయిల్ అండ్ కోకోనట్ ఆయిల్ మిక్స్ చేసుకున్నాను కదా, హీట్ చేసుకుని దానిలో మిక్స్ చేస్తున్నాను. ఇక్కడ ఆల్రెడీ వాళ్ళు పైన ఒక క్యాప్ పెట్టి చిన్న హోల్ పెట్టినట్టున్నారు. సో ఇలా ట్రై చేద్దాము, వస్తుందేమో. వస్తే ఓకే. ఓ షెట్, ఎక్కువ పడిపోయింది, బట్ నో ఇష్యూస్.
దీన్ని మనం చేత్తో ఇలా మిక్స్ చేసుకోవాలన్నమాట. సో ఇప్పుడు క్యాస్టర్ ఆయిల్ అండ్ కోకోనట్ ఆయిల్ అండ్ రోస్మేరీ ఆయిల్, ఈ 3 ఆయిల్స్ని మనం మిక్స్ చేసుకొని హెయిర్కి పట్టించుకోవాలి. అండ్ నేను కోకోనట్ ఆయిల్ యూస్ చేశాను కదా, మీరు కూడా కోకోనట్ ఆయిలే యూస్ చేయాలా అని మీకు ఒక డౌట్ రావచ్చు. కోకోనట్ ఆయిలే అవసరం లేదు. మీరు రెగ్యులర్గా ఆమ్లా ఆయిల్ కానివ్వండి, బాదం ఆయిల్ కానివ్వండి, లేదంటే కొంతమంది హైబిస్కస్ ఆయిల్ అంటే మందారం నూనె, ఇవన్నీ యూస్ చేస్తారు కదా, అంటే మీ హెయిర్కి ఏదైతే సూట్ అవుతుందో అది మనం క్యాస్టర్ ఆయిల్లో మిక్స్ చేసుకొని ఒక 2 డ్రాప్స్ రోస్మేరీ ఆయిల్ వేసుకోవచ్చు. 2 డ్రాప్స్ చాలు. ఇప్పుడు నాకు ఎక్కువ పడిపోయింది, బట్ నో ఇష్యూస్. ఇవి ఒక్కసారికి మిక్స్ చేసుకొని అప్లై చేసుకోవడమే. నేను ఇప్పుడు అప్లై చేసుకొని చూపిస్తాను మీకు. అండ్ ఏంటంటే కొంచెం షార్ట్ హెయిర్ ఉన్న వాళ్ళైతే కొంచెం అంటే థిన్ హెయిర్ అండ్ షార్ట్గా ఉంటుంది కదా ఇక్కడ వరకే, సో అలాంటి వాళ్ళైతే 1 డ్రాప్ వేసుకోండి చాలు రోస్మేరీ ఆయిల్. సో ఇదనమాట నేను ఇచ్చే టిప్స్. ఇప్పుడు నేను హెయిర్కి అప్లై చేసుకొని చూపిస్తాను మీకు. దిస్ ఈజ్ మై హెయిర్. ఇది ఫస్ట్ నేను ఏంటంటే ఇలా ఉంది కదా, కొంచెం దూరంగా పెట్టి చూపిస్తాను. సో ఇలా ఇది ఉంది కదా, నేను 2 హ్యాండ్స్తో 2 ఫింగర్ టిప్స్తో తీసుకుంటాను అనమాట. తీసుకొని ఫస్ట్ ఇట్లా స్కాల్ప్ మీద అప్లై చేసుకుంటాను. మీకు ఒకవేళ 2 హ్యాండ్స్తో అవ్వట్లేదు అనుకుంటే కనుక ఒక హ్యాండ్తో అయినా పర్వాలేదు. సో ఇలా కొంచెం హెయిర్ని సెపరేట్ చేసుకొని అప్లై చేసుకోండి. ఇలా స్కాల్ప్ అంతా అప్లై చేసుకోవాలి. చాలామంది హెయిర్కి ఆయిల్ అప్లై చేసుకునేటప్పుడు ఏంటంటే ఇలా 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 అప్లై చేసేసుకుంటారు. అలా అస్సలు అప్లై చేయొద్దు. ఎందుకంటే హెయిర్కి ఆయిల్ అప్లై చేయడం అనేది మన హెయిర్ని రిపేర్ చేయడం లాంటిది. స్ప్లిట్ ఎండ్స్ ఉన్నా కానివ్వండి, డాండ్రఫ్ ఉన్నా కానివ్వండి, ఇచ్చింగ్ ఉన్నా, ఏది ఉన్నా కానీ ఈ హెయిర్ ఆయిలింగ్లో 50% వరకు తగ్గిపోతుంది. సో మనం అంత జాగ్రత్తగా అప్లై చేసుకోవాలి. సో అప్లై చేసుకున్న తర్వాత మన ఫింగర్ టిప్స్తోనే చాలా జాగ్రత్తగా ఇలా మసాజ్ చేసుకోవాలి. సో ఫింగర్ టిప్స్తోనే స్కాల్ప్ అంతా మసాజ్ చేసుకోవడం వల్ల మనకి స్కాల్ప్ మీద ఏంటంటే బ్లడ్ సర్క్యులేషన్ అనేది చాలా బాగా జరుగుతుంది అనమాట. అందువల్ల సో స్కాల్ప్ అంతా ఫింగర్ టిప్స్తో ఇలా మసాజ్ చేసుకుంటే సరిపోతుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే హెయిర్ని ఇలా పార్టిషన్ తీసుకోండి. ఇలా 2 పార్టిషన్స్ తీసుకున్న తర్వాత నీట్గా బ్యాక్ సైడ్ కూడా అప్లై చేసుకోండి. ఓకే, సో ఇలా బ్యాక్ సైడ్ కూడా అప్లై చేసుకోండి. ఇలా ఎడ్జెస్ వరకు, ఓకే, రూట్స్ టు టిప్స్ వరకు కూడా హెయిర్ ఆయిల్ అనేది అప్లై చేసుకోండి. ఇలా అప్లై అంటే నేను మీకు నార్మల్గా చూపిస్తున్నాను. నేను యాక్చువల్గా ఆయిల్ అప్లై చేసుకోవడం అనేది నాకు ఒక 30 to 40 minutes పని అనమాట. సో చాలా కేర్ఫుల్గా కొంచెం ఎక్కువ టైం తీసుకొని కొంచెం తీరిగ్గా అప్లై చేసుకుంటాను. సో ఇది రోస్మేరీ ఆయిల్ అనేది ఎసెన్షియల్ ఆయిల్ అది. సో కొంచెం స్మెల్ అనేది కొంచెం హెడేక్ అలా ఉన్నా కానీ మనకి ఆ స్మెల్ పీల్చడం వల్ల ఏంటంటే ఆ ఫ్రెష్నెస్ చాలా బాగుంటుంది ఆ స్మెల్. సో ఓకే, సో ఇలా అప్లై చేసుకోండి. ఇలా అప్లై చేసుకొని బాగా మసాజ్ చేసుకోండి. ఇలా మసాజ్ చేసుకోవాలి. ఇలా మసాజ్ చేసుకున్న తర్వాత మీరు హెయిర్కి ఆయిల్ అంతా పెట్టుకోవడం అయిపోతుంది కదా. సో పెట్టుకోవడం అయిపోయాక హెయిర్ని వదిలేసేయండి. వదిలేసి ఒక 30 to 40 minutes వరకు నార్మల్గా ఇలా చుట్టి ముడిలా పెట్టేసుకొని ఒక బన్ పెట్టుకొని ఇలా వదిలేసేయండి. ఇలా వదిలేసిన తర్వాత ఈ 30 minutesలో మీకు ఏదైనా వర్క్ ఉంటే చూసుకొని రావచ్చు. ఈ 30 minutes తర్వాత అప్పుడు మీరు కోమ్ చేస్తారు కదా, చిక్కు తీసుకోవడానికి, ట్యాంగిల్స్ అవి తీసుకోవడానికి. సో ఇలాంటి కోమ్ యూస్ చేయండి. ఇదేంటంటే కొంచెం బ్రష్ చూసారు కదా, ఇది కోంబు. ఈ పళ్ళు కొంచెం పెద్ద పళ్ళు అంటారు కదా, కొంచెం దూరంగా ఉంటాయి. సో ఇలాంటి కోమ్ తీసుకోండి. ఇలాంటి కోమ్తో మనం హెయిర్ కోమ్ చేసుకోవాలన్నమాట. ఓకే, చాలా స్లోగా చాలా జాగ్రత్తగా కోమ్ చేసుకోండి.
ఎందుకంటే చాలామంది ఏదో హడావిడిలో ఇలా 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 కోమ్ చేసుకోవడం వల్ల హెయిర్ అనేది తెగిపోతుంది. సో తెగిపోతే ఏంటంటే స్టార్టింగ్లో లావుగా ఉండడం, చివరికి వచ్చేసరికి సన్నగా అయిపోవడం, తోకలాగా అలా అయిపోతుంది. సో అందువల్ల అస్సలు కోమ్ చేయొద్దు అనమాట. నార్మల్గా చాలా నీట్గా ఒక 2 పార్టిషన్స్ తీసుకొని సెపరేట్ చేసుకొని స్లోగా కోమ్ చేసుకోండి హెయిర్ అనేది. సో ట్యాంగిల్స్ అనేవి ఈజీగా వచ్చేస్తే తర్వాత మీరు రెగ్యులర్గా యూస్ చేసే కోమ్ యూస్ చేసుకోండి. సో ఇదనమాట. దిస్ ఈజ్ ద వీడియో ఫర్ టుడే. ఎలా అప్లై చేసుకోవాలి ఏంటి అనేది చెప్పాను కదా. ఈ రోస్మేరీ ఆయిల్ ఎందుకు యాడ్ చేశానంటే ఇది హెయిర్ రీగ్రోత్కి చాలా బాగా పనిచేస్తుంది. హెయిర్ లాస్ అయిపోయిన వాళ్ళు ఉంటారు అండ్ రెగ్యులర్గా హెయిర్ లాస్ అవుతుంది, అయ్యో ఊడిపోతుంది, ఏం చేయాలో తెలియట్లేదు అనే వాళ్ళు ఉంటారు కదా. సో అలాంటి వాళ్ళ కోసం ఈ రోస్మేరీ ఆయిల్ అనమాట. ఇది చాలా బాగా పనిచేస్తుంది. మీరు అమెజాన్, ఫ్లిప్కార్ట్ ఏ వెబ్సైట్లో అయినా ఒకసారి చెక్ చేసుకోండి, డెఫినెట్గా దొరుకుతుంది. ఇది యాడ్ చేసుకుంటే కనుక హెయిర్ అనేది చాలా బాగుంటుంది. ఓకే, దిస్ ఈస్ ద వీడియో ఫర్ టుడే. హోప్ యూ లైక్ దిస్. మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. సో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కనే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీ వరకు నోటిఫికేషన్ వస్తుంది. సో మిస్ అవ్వకుండా చూడొచ్చు. సో దిస్ ఈస్ ద వీడియో ఫర్ టుడే. ఐఎమ్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ. బాయ్. లవ్ యూ ఆల్.